విజయనగరం నగర సంస్కృతిలో అంతర్భాగమైన ఎంఆర్ లేడీస్ రిక్రియేషన్ అండ్ వెల్ఫేర్ క్లబ్ 87వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మహిళల చైతన్యం, సృజనాత్మకతకు వేదికగా నిలుస్తున్న ఈ సంస్థ వేడుకల్లో ఎమ్మెల్యే పుచ్చపాటి అతిథి విజయలక్ష్మి గైతురాజు మరియు ఆర్డీఓ దాట్ల కీర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు గడప దాటడానికి సంకోచించిన కాలంలోనే వారి కోసం ఒక ప్రత్యేక వేదిక ఉండాలని, మహారాణి విద్యావతి దేవి ఈ క్లబ్ను స్థాపించడం అమోఘమన్నారు. ఈ 87 సంవత్సరాలుగా ఈ క్లబ్ నిరంతరాయంగా సేవలందించడం గర్వకారణమని కొనియాడారు. నాటి రాజవంశీయుల సేవలను గుర్తు చేస్తూ మహారాణి అప్పయ్యమ్మ ఆ రోజుల్లోనే విజయనగరంలో మంచినీటి ఎద్దడి తీర్చడానికి చేసిన కృషిని ఆమె కొనియాడారు. వేలాది మంది మహిళలకు ఆసరాగా నిలిచిన ఇటువంటి సంస్థలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. మహిళలు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా ఉంటున్నారని, ప్రతి ఒక్కరూ తమలో సృజనాత్మకతను వెలికితీసి సమాజంలో గొప్ప విజయాలు సాధించి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకలో భాగంగా క్లబ్ సభ్యులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వెంకట పద్మ హాస్పిటల్ వైద్యురాలు పద్మకుమారి, విజయభవన ప్రధాన కార్యదర్శి గోపాలరావు, క్లబ్ ప్రతినిధులు మరియు పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజు మనం చూస్తుంటే ఈ లేడీస్ క్లబ్ అనేది 87 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా మనందరికీ నా వయసు కన్నా డబుల్ వయసు ఉన్నటువంటి క్లబ్ ఇది. అయితే ఆ రోజుల్లో మనం మహిళల గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడైనా మనకి మహారాణి అప్పలకొండయ్యమ్మ గారు మనకి డెఫినెట్గా గుర్తొస్తారు. ఎందుకంటే వారు ఆ రోజుల్లోనే మంచి నీరు కోసం, విజయనగరం కోసం చేసినటువంటి అద్భుతమైన పని, ప్రత్యేకంగా మహిళల్ని ఒక ఈక్వల్ మెజారిటీగా మనం మహిళలకి ఇంపార్టెన్స్ ఇస్తూ, మనం ఎప్పుడైతే ఏ సమాజంలో అయితే ఒక మహిళ మధ్యరాత్రి రోడ్ మీద సేఫ్గా నడిచి వారింటికి వెళ్ళే సమయం ఉంటుందో ఆ ప్లేస్ ఒక పాజిటివ్ ప్లేస్, ఆ ప్లేస్ ఒక డెవలప్డ్ అయిన ప్లేస్ అనేది ముఖ్యంగా మనం ఆలోచించి మనం ఆ విధంగా మనం తీసుకోవాలనేది ముఖ్యంగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ లేడీస్ క్లబ్లో అందరు కూడా నన్ను ఈ మీటింగ్లో మీరందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.